పొగదాగుడు మద్యం సేవించుడు ఆరోగ్యానికి హానికరం. గట్లనే పోరిని ప్రేమించుడు దాని ఇంట తిరుగుడు ఇది కూడా హానికరమేరా. కానీ ఎంత చెప్పినా ఇంటరారా మీరు, వినర్రా మీరు. హలో హలో బాయ్, చెప్పే. ఆఫీస్లో ఉన్నా. నువ్వు ఆఫీస్కి అయితే రా, మాట్లాడుకుందాం దాని గురించి. బ్రో. హాయ్. హాయ్ బ్రో. హాయ్, చెప్పే. అంటున్నావు ఫోన్. 31 దావత్ గురించి మరి అందరు ప్లాన్ చేస్తారు కదా, మనం ఏం చేద్దామని. చెప్పు. మొన్న ప్లాన్ చేసినాం కానీ దావత్ మాత్రం మామూలుగా ఉండద్దు ఈసారి ప్లాన్ చేస్తే. మనం ఇచ్చి పడేద్దామంట. కాలు వేరే ఉండాలి. సరే, మన వాళ్ళకైతే ఫోన్ చేయను. చెయ్యి, నువ్వు కూడా ఫోన్ చేయి, మన వాళ్ళకి ఫోన్ చేయి. ఎవరికి ఎత్తున్నావు బ్రో ఫోను? బ్రో, నేను విజయ్కి ఎత్తున్నాను. छोटू सैगन की. अरे भैया अभी फोन कर रहे हैं. बोलो भैया. अरे सोई कहाँ है रे? बाहर बैठा था. एक बार ऑफिस करने आ. हाँ ठीक है भाई, आ रहा हूँ मैं 10 मिनट. क्या कर रहे जी अमिलेश ने? बोलो जी. एक सेकंड बेबी, फोन आ रहा है, एक सेकंड. अरे इन्हें क्या फोन कर रहा है भाई ये टाइम पे? దరిద్రపోడు. చెప్పురా. నై మేడరా, నేను ఇక్కడ బయట కూర్చొని ఉన్నా. చెప్పురా. ఆఫీస్ కాడికి రా. నేను రాను. ఇదే మన 31 దావత్ గురించి మాట్లాడుకుందాం దా. 35 దావత్ గురించా? సరే అత్త తీరా, ఒక 10 నిమిషాలు వస్తున్నా. తొందరగా వస్తున్నా. హలో హలో బ్రో, ఎక్కడ? బ్రో చెప్పే. ఇగో బయట ఇంక బయట ఉన్నా. ఒకసారి ఆఫీస్ కాడికి రా. సరే వస్తున్నా. హలో రాయందర్ ఏడారా? ఇగో నేను విజయవాడ బయట ఉన్నారా? ఒకసారి ఆఫీస్ కాడికి రా. సరే ఓకే వస్తున్నాం. A few moments later. అరే ఈసారి 31 దావత్ మాత్రం గట్టి వేసుకోవాలిరా మనం, ఎట్లనే వేసి. భయ్యా నువ్వు ఇట్లా అంటున్నావు, పోయినసారి బుగ్గా వేసారు, ఈసారి అన్న చేస్తారా చెయ్యరా? ఏమైనా పోయినసారికి ఇట్లానే ఆశలు పెట్టేసారు, నాకు బుగ్గా వేసి లాస్ట్ టైంకి రానన్నారు. అరే తమ్మి, ఈసారి మాత్రం 1,00,000 ఖర్చైనా పర్వాలేదు, ఈసారి మాత్రం 31 రచ్చే. నయము, ఈసారి ఏదైనా కానీ రచ్చ కాదు ఈసారి. అరే భయ్ ఊకే రచ్చ రచ్చ అని ప్రతి సంవత్సరం మీద చేస్తుర్రు, కానీ పైసలు ఒక్కటి తీస్తలేడు కదరా. అరే నిజమేరా, పైసలు తీయరు అందరు. అరే పైసలు తీయుర్రా, పైసలు తీయురి, పైసలు కానీ. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో. ఏం చేసుకోవాలి, మసాలా ప్యాకెట్ కూడా రాదురా దీనికి. ఏమైనా తమ్మి దావత్ అంట్రీ 1,00,000 ఖర్చు అయినా అంట్రీ, ఏందిరా దీనికి మసాలా ప్యాకెట్ నూనె ప్యాకెట్ కూడా రాదురా. విజయ్ భాయ్, పైసలు కాదే ముఖ్యం, దావత్ ముఖ్యం. ఇప్పుడు దావత్ ఈ పైసలతోని. బ్రో ఇదంతా కాదు, నా దగ్గర మంచి ప్లాన్ ఉంది, అది చేద్దాం. ఓకే ఓకే. మనకి రియాజ్ భాయ్ షాప్ ఉంది, అక్కడ కోడిని అమ్ముదాం. What a vision. What a thought. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. అరే ఏం కాదురా, రియాజ్ భాయ్ మనోడనే చూసుకుంటా పా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? రియాజ్ భాయ్ ఎట్లయినా సెడ్ అవ్వాలి మనం, ఆయనని ఇప్పుడు ఎట్లయినా సెడ్ వేసి బయటకి తీసుకోవాలి. అరే మన ఇద్దరం మెల్ల రియాజ్ భాయ్ని కూల్ చేద్దాం. ఎట్లా చెప్తాం, మంచిగా చేయాలి. మెల్ల మాటల్లో పెడదాం రా, మెల్ల మాటల్లో పెడదాం. తమ్ముడు అంత మంచిగా భయ్యా ఏం సంగతి మొత్తం దేకుతారు, షాప్ పెట్టినావు దేకులేదు, తమ్ములు గుర్తుకొచ్చలేదు. షాప్ పెట్టినాక ఎక్కడనే మొత్తం నీ బిజీ, నీకు అప్పట్లో అంటే కలుతూ అక్కడ ట్యాంక్ కింద మాట్లాడుకునే మాటలు బంద్ చేయరా, నీ దండం పెడతారా? ఎందుకురా ఈ మాటలు? ఇవన్నీ కలుసు లేదు ఏం లేదు. అప్పట్లో అయితే ఫోన్ చేయాలి అన్ని చేసేటోడు పోతుడు కానీ దేకుతలేడు. తమ్ముళ్ళ వాటి ప్రేమ మాయమైపోయినావు. గుండెలలో ప్రేమ బంద్ చేసి అంతా క్లోజ్ చేసి పోయి బయటకు పోయి, సరే నేను బంద్ చేస్తా, బంద్ చేసినాక పోదాం. రైట్.
భయ్యా ఏమన్నా సహాయం చేయాలా పైసలు లెక్క పెట్టుడు సామాన్ తీసుడు ఏమన్నా వేయాలా గత కష్టం వద్దు కానీ దీనికి తాళం అయిపోతుంది. సరే కోళ్ళకు తాళం మంచిగా వేయి. అరే ఏమన్నారా రియాజ్ భాయ్, ఏమన్నారా రియాజ్ భాయ్? అంత సెట్ చేసిన నేను మాట్లాడుకున్నాను అయిపోయింది ఎంతో. అరే మీరు దొంగ లెక్కలు వేయకుర్రా. అరే ఏం కాదురా నేను చూసుకుంటారా. అరే నువ్వు తాళం వేసినట్టు తీసిరా. ఏం కాదు మనం కోడింగ్ అమ్ముదాం అన్న తెలియదు. రేపు పొద్దున దొరుకుతుంది. ఏం కాదు దొరక తాళం వేసినట్టు వేసి తీ. అందరు ఏమైందిరా బంద్ చేసినావా? పని చేసిన భయ్యా అయితే అరే అరే ఏమైందిరా ఎగిరెగిరి బంద్ చేస్తున్నారు? భయ్యా పోదాం బాయ్ మనం మాట్లాడుకోవాలి కదా షట్టర్ ఎక్కాలి, నేను ఎక్కుతా నేను లేట్ ఎక్కుతా. బంద్, లేట్ బంద్. పని చేసినానే పని చేసిన అరే ఇదంతా జల్ది జల్ది ఎందుకు బంద్ చేపిస్తుర్రా నాకు? అయ్యా ఇదంతా రేపు నీకు అర్థమవుతుంది. ఎక్కడో కొడుతుంది సీనా. ఏం అర్థమవుతుందో అర్థమవుతుంది భయ్యా. అనుకుంటుర్రా మీరంతా? A few moments later. The next day. మరి ఇప్పుడు ఇక అండేటోళ్ళు లెవెల్ రా. నాకైతే అంటారా బాయ్. తినమంటే తింటారు మంచిగా, చేయరా అంటే ఎవడు చేయడు. టేస్ట్ చూస్తే హైలైట్ ఉంది అయిననే తీసుకొద్దు. అరే రియాజ్ భాయ్ దగ్గర నిన్ననే కోడిని అమ్మినప్పుడు ఇలా మళ్ళీ ఆయననే అంటే దొరుకుతాం రా ఉట్టిగా. అరే అదంతా ఏం కాదు, నేను చూసుకుంటా. నేను ఉన్నాక ఎందుకు మీకు అంత భయం? నేను చూసుకుంటా అన్నప్పుడు చూసుకుంటా అంతే. సరే పడక ఓ తమ్ముడు చికెన్ సెంటర్ నాదే. మరి చికెన్ ఎక్కడికి వెళ్ళి వచ్చిరా నాకు తెలియకుండా? మా దోసాడు మొన్న ఏమైందంటే కోడి ఇచ్చిండు ఒకటి. కోడి తీసుకున్నా నేను. కోడి తీసుకున్నతోనే ఇక ఎట్లయినా దావా చేసుకుంటామని ఇక భయ్యకి చెప్పిన. చెప్తే సరే రా భయ్యకు ఇద్దామని అన్నారు. అరే ఎందుకురా దావత్ అంటే దావత్ ఖతం చేద్దాం, మస్తు జోరు దావత్ చేద్దాం. సరే చేద్దాం. సక్సెస్ఫుల్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. A few moments later. అన్న నాకు లెగ్ పీసే ఫస్ట్.
అరే లెగ్ పీస్లు 6 ఉన్నాయి, అందరికి వస్తాయి, టెన్షన్ పడకుండా. అరే 7 నేనే, అరే ఉన్నాయి కదరా నాకు రాదురా. అరే నాకు సుధా లెగ్ పీస్ కావాలి. అరే అరే నాకు రాదు కదరా, నేనే ఫస్ట్ వేసుకుంటా. కచరా నా కొడక, లోఫర్ నా కొడక. ఒకటి వస్తుంది, నాకు అవసరం లేదు తీరా లెగ్ పీస్, నేను తిన తీరా, మీరే వేసుకోర్రి. రియాజ్ బ్యాగ్ కూడా తీసుకున్నాం, రియాజ్ బ్యాగ్ లెగ్ పీస్ అత్తలే చూడరా. విజయ అన్న ఇప్పుడు బాయ్ మొత్తం అన్ని వేసి ఇచ్చిండు మనకి, ఇంకేంది బాయ్ థమ్స్అప్ తాగి చూడు, తినేది తినుకుంటా తాగు. సబ్బు ప్యాలాలు వేరే లెవెల్ ఉంది, కాంబినేషన్ అయితే హైలైట్ ఉంది రియాజ్ భాయ్. అన్న 31st దావత్ ఎట్టుందో అట్టుండే కాడు కుర్చీ పారేసినామే ఈసారి అయితే హైలైట్ ఉంది అన్న. ఏమో అనుకున్నా కానీ మస్తు ఉంది, బాగుంది. బాగుందనా? నిజం బాగుంది. 31st దావత్ అంటే ఇట్లా ఉండాలి, రచ్చ రచ్చ 31st దావత్ అంటే. రియాజ్ భాయ్ ఏ మాట కామాట చికెన్ మాత్రం సూపర్ ఉన్నది, మస్తు అంటే నువ్వు నిజంగా. A few moments later. దొంగ కోడి మంచిగా తిన్నాం. అవును నిన్న చేసినాం. మన గురించి అన్న షాప్ బంద్ చేసి వచ్చిండు, అన్నకి చెప్పుదాం. కానీ అందరు మీరు రెడీ అయి ఉండుర్రి, అలర్ట్గా ఉండు. నేను ఇట్లా సైగి వేసుడుతో ఎక్కడోళ్ళు అక్కడ ఊరుకురు. ఇంకొక ముచ్చట చెప్తా, నువ్వు ఇట్లా నువ్వు మా గురించి గింత చేసినావే భయ్యా. నువ్వు అడగాలి షాప్, మా గురించి షాప్ బంద్ చేసి వచ్చినావు, అన్నీ చేసినావు. అండ్ నువ్వు అడగకుండా కూడా మాకు ఒకటి చెప్పబుద్ధి అవుతుంది. అరే చెప్పురా మారా, అందరు అరే అందరు కట్ట కట్టుకొని చెప్పాలరా మరి. భయ్యా ఇక్కడ అందరు సమానమే, అందరు చేసిర్రు. ఇప్పుడు దాకా టేస్ట్ చికెన్ టేస్ట్ మస్తు ఉంది అని అన్నాం కదా, అది నువ్వు అండినందుకు మంచిగా ఉంది అనుకుంటున్నా. అది దొంగ కోడే భయ్యా, దొంగ కోడి. ఆ దొంగ కోడి ఏడుదో కాదే భయ్యా, నీ కోళ్ళు పోయినాయి 2 అవేనే అవి. నా కోడే గమ్మి నాతోనే అండిపించి నాకే తిన పెడతారు ఆరా మీరు. ఏమైంది రియాజ్ భాయ్, మందు అయిపిస్తా అని వీళ్ళు మందు కూడా అయిపోయలేరే 31st దావత్ అని చెప్పి. నీకు మందు కావన్నా బిడ్డ, నీకు మందు నేను రాగిస్తారా. ఈ సోయబాడు దావత్ అన్నప్పుడే నాకు డౌట్ రావాలిరా భయ్, వీడు ఎప్పుడు దావత్ ఇయ్యనోడు 31st దావత్ అని అంటే నేను పిచ్చోన్ లెక్క వచ్చేవారికి రియాజ్ భాయ్ దగ్గర అమ్మతోడు ఘోరంగా బుగ్గ చేసిండు కదా వీడు. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఎడికి తీసుకొచ్చి చంపడానికి? మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.